వచ్చినటువంటి విమర్శలు కూడా ఏ విధంగా ఫీల్ అయ్యారు ఏంటి అసలు మీరేమనుకుంటున్నారు? ముందుగా మీకు ప్యానెల్ మెంబర్స్కి తెలంగాణ ప్రజలకి నమస్కారం. గత 3.5 సంవత్సరాలుగా కూడా కవితక్క గారి కుటుంబంతో పాటు తెలంగాణ జాగృతి నాయకులం కార్యకర్తలం చాలా మనోవేదనకు గురైనాం. ఒక విధంగా చెప్పాలంటే కవితక్క గారి మీద లిక్కర్ కేసు ఏదైతే ఆరోపణ వచ్చిందో ఆ తర్వాత మాతో జాగృతి నాయకులతో అక్కగారు మీటింగ్ పెట్టి స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఇందులో నా తప్పు లేదు, అసలు నేను ఎలాంటి నా ఇన్వాల్వ్మెంట్ లేదు, కాబట్టి మీరు ఎక్కడా కూడా భయపడే అవసరం లేదు, మనం వెనుకడుగా వేసే అవసరమే లేదు, పోరాడదాము ఖచ్చితంగా, ఇది కేవలం కుట్రపూరితంగా పెట్టిన కేసే అని ఆ రోజు మాకు అక్కగారు చెప్పిండ్రు. దీంట్లో నుండి నేను కడిగిన ముత్యంలాగా వస్తా అని మాతో పాటు తెలంగాణ ప్రజలకు కూడా ఎన్నో సందర్భాలలో చెప్పిండ్రు. ఎన్నో మార్లు పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఇంటికి వచ్చి విచారణ చేసినప్పుడు అక్క ఇంటి ముందు గేట్ ముందు నిల్చొని వెయిట్ చేస్తూ ఏం జరుగుతుంది ఏం చేస్తారు అని చెప్పేసి ఏదైతే ఆందోళనకు గురి అయినామో కార్యకర్తలం, ఎన్నోసార్లు ఢిల్లీకి అక్కడ సిబిఐ ఈడీ వాళ్ళు విచారణకు పిలిచినప్పుడు కూడా సొంత ఖర్చులు పెట్టుకొని కార్యకర్తలు నాయకులు మేము స్వయంగా వెళ్ళి అక్కడ అక్కగారితో మేము ఉండాలి, మేము ఏం జరుగుతుంది ఎప్పుడు ఏం జరుగుతుంది అని తెలియని పరిస్థితిలో అక్కడికి వెళ్తే 144 సెక్షన్ పెడితే ఆ రూములలో ఈ రూములలో ఉంటూ అట్లా ఒక మనోవేదనని మేము ఏదైతే అనుభవించినామో అవన్నీ చూస్తున్న క్రమంలోనే చాలా విషయాలు మనం ఈ కేసులో ఈరోజు అక్కగారు బెయిల్ క్రమంలోనైనా ఇప్పుడైనా కూడా న్యాయస్థానం ఏదైతే చెప్పిందో ఆ మాటలు, కవితక్క గారు 10 ఫోన్లను ధ్వంసం చేసిండ్రు అని చెప్పేసి మీడియాకి కోర్టుకి అసలు ఆమెను సెల్ ఫోన్లే అడగలేదు, అడగకముందే 10 ఫోన్లు ధ్వంసం చేసిండ్రు అని చెప్పిండ్రు. ఆ టైంలో ఖచ్చితంగా చెప్పినాం అసలు సెల్ ఫోన్లే అడగలేదు, అడిగినప్పుడు ఆ 10 ఫోన్లు ఈ మీడియాకి చూపించి ఇచ్చిండ్రు. అంటే ఈ కేసు మొత్తం కూడా ఈ కేసీఆర్ గారే చాలా సందర్భాలలో చెప్పిండ్రు, నా మీద నేను మోడీ గారికి కంటిలో నలతలాగా మారిన, అందుకే నన్ను కేజ్రీవాల్ గారిని ఎదుర్కోవడానికే ఈ కేసు పెట్టిండ్రు. అంటే బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారిని నష్టపరచడం కోసమే కవితక్క గారి మీద ఈ కేసు పెట్టిండ్రు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కోసం కవితక్క గారు బలైనరు. కేసీఆర్ గారి మాటల్లోనే మనం విన్నాం. బలైనప్పటికీ కూడా ఏ అగ్రనాయకులు కానివ్వండి, ఏ అగ్రనాయకత్వం కానివ్వండి, అధ్యక్షులుగా కానివ్వండి, వర్కింగ్ ప్రెసిడెంట్గా కానివ్వండి, ఎవరు కూడా ఆ రోజు కవితక్క గారికి సపోర్ట్గా మేమున్నాం అని మిగతా నాయకుల విషయంలో ఏదైనా కేసులు వచ్చినప్పుడు అదే తెలంగాణ భవన్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితులు మనం చూసినాం. కానీ కవితక్క గారి విషయంలో అది జరగలేదు. ఎప్పటికప్పుడు తనను నిరూపించుకోవడం కోసం ఈ తెలంగాణ ప్రజలకి, నా కార్యకర్తలకి, నా నాయకులకి నేనేంటిదో తెలవాలి అని తను నిరూపించుకోవడం కోసం తనే ప్రెస్ మీట్ పెట్టి నేనే తప్పు చేయలేదు అని చెప్పుకున్నారు. ప్రతిపక్ష పార్టీలు లిక్కర్ క్వీన్ అని, లిక్కర్ రాణి అని చెప్పేసి పవిత్రమైన బతుకమ్మ ప్లేస్లో లిక్కర్ బాటిళ్ళని పెట్టిన ఫోటోలు పెట్టినప్పుడు ఆమెతో పాటు మా గుండెలు రగిలిపోయినాయి. కానీ ఏ పార్టీలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కానివ్వండి, ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానివ్వండి, ఆమె విషయంలో ఆ విధంగా ఖండించలేదు. ఇక్కడ ఇవన్నీ జరుగుతున్న క్రమంలో 5.5 నెలలు ఒక ఆడబిడ్డని పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఇదే హైదరాబాద్లో పొద్దుటి నుండి సాయంత్రం వరకు విచారణ చేస్తే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు అని తెలిసిన క్రమంలో వచ్చి 2 నిమిషాలు మీడియా ముందు హైరాణ చేసిండ్రు. ఆ హైరాణల్లో కూడా ఈరోజు స్పష్టంగా చూస్తున్నాము, వెనకాల నిల్చొని నవ్వుతూ మేము కోఆపరేట్ చేస్తాము, తీసుకెళ్ళండి, ఏం పర్లేదు, మీరు తీసుకెళ్ళొచ్చు, ఎట్లాంటి డిస్టర్బెన్స్ మేము క్రియేట్ చేయము అని చెప్పి దగ్గరుండి గేట్ బయట దాకా ఆడబిడ్డను పంపించిండ్రు. ఈ తెలంగాణ జాగృతి కార్యకర్తలు, ఆమెను నమ్ముకున్న, ఆమెను అభిమానించే కార్యకర్తలు ఎవరైతున్నారో వాళ్ళే కదా ఆమె భర్తతో పాటు తనతో పాటు ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళింది. ఫ్యామిలీగా మీరు రాలేదు, మీ పార్టీ ఎమ్మెల్సీగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు కనీసం ఎయిర్పోర్ట్ వరకు మీరు రాలేదు. ప్రజల ముందు, మీడియా ముందు మేము 4 సార్లు వెళ్ళి ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పడం కోసమే చేసిందే తప్ప. ఈ కేసు ఎంక్వైరీ దశలో ఉన్నప్పటి నుంచే ఈ మీద పగబెట్టారంటారా ఫ్యామిలీ?
ఎంక్వైరీ దశకు ముందు నుండే 14 సంవత్సరాలుగా కవితక్క గారు ఈ బీఆర్ఎస్ పార్టీలో వివక్షకు గురవుతున్నారు. మాకు ప్రతిదీ క్లారిటీతో మాట్లాడుతున్నాం. అన్ని దగ్గరుండి చూసిన వాళ్ళగా ఎంపీగా ఓడిపోయినప్పుడు జరిగిన కుట్రలేందో తెలుసు, ఎమ్మెల్సీ ఇవ్వడానికి జరిగిన కుట్రలేందో తెలుసు, ఆ తర్వాత లిక్కర్ కేసులో జరిగిన కుట్రలేందో తెలుసు. ఇవన్నీ జరుగుతున్న క్రమంలోనే ఒక ఆడబిడ్డని, ఆమె సాధారణ వ్యక్తి కాదు, తెలంగాణ ఉద్యమంలో కడుపులో బిడ్డను పెట్టుకొని 3 సంవత్సరాల బిడ్డను పెట్టుకొని ఎండనక వాననక కొట్లాడిన వ్యక్తి కదా. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారు కదా. హైదరాబాద్ నుండి మొదలు పెడితే దుబాయ్ బుర్జ్ ఖలీఫా వరకు ఈ తెలంగాణ ఖ్యాతిని చాటిన వ్యక్తి కదా. ఆమెను అరెస్టు చేసి ఒక నిరాధారణమైన కేసులో అరెస్టు చేసి జైల్లో పెడితే తెల్లవారి ఇక్కడంత స్పందన ఎక్కడుంది? ఆ స్పందన లేదు. జాగృతి కార్యకర్తలు నాయకులు అక్కడో ఇక్కడో నిరసనలు చేస్తే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే మా తరపున మాట్లాడే వాళ్ళు లేరు. ఆ రోజు మా కళ్ళల్లో నుండి నీళ్లు కాదు రక్తాలు వచ్చినాయి. అయినా కవితక్క గారిని బలంగా నమ్మినాం. అక్క ఏ తప్పు చేయలేదు, ఈ రోజు కాకపోతే రేపైనా నిజం నిలకడ మీద తెలుస్తుంది అనుకున్నాం. కానీ నిజం గడప దాటే లోపే అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది అనే విధంగా చాలా సోషల్ మీడియాలో చెప్పరాని విధంగా కవితక్క గారినే కాదు, తెలంగాణ జాగృతి నాయకులని కార్యకర్తలు కూడా మేము ఒక పోస్ట్ పెడితే పాపం ఆ పోస్ట్ కింద వచ్చి లిక్కర్ తాగొచ్చిండ్రా మీరు కూడా అదే దందాన మల్లన్న లాంటి ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉన్నాయనే పెద్ద స్క్రీన్ పెట్టుకొని సారా దందా చేసి గీమె మాట్లాడుతుంది, సారా వ్యాపారం చేసి గీమె మాట్లాడుతుంది అని మాట్లాడినప్పుడు ఈ గుండెలు ఎంత రగిలిపోయి ఉంటాయి. 5.5 నెలలు ఆమె కుటుంబానికి ఆమె పిల్లలకి దూరం చేసిండ్రు. 10th ఎగ్జామ్స్ ఉన్నాయన్నా కూడా బెయిల్ ఇవ్వలేదు. ఆ రోజు ఆ పిల్లలు ఎంత క్షోభకు గురై ఉంటారు, ఆ కుటుంబం ఎంత క్షోభకు గురై ఉంటుంది. నిన్నటికి నిన్న స్పెషల్ జడ్జి మన జితేందర్ సింగ్ గారు కూడా చెప్పిండ్రు, మనం ఆ గడిచిపోయిన సమయాన్ని కానీ అవన్నీ వాళ్ళ మీద ఇప్పుడు నిర్దోషి అని మనం ఇచ్చిన ఈ క్లీన్ షీట్ ఏది కూడా వాళ్ళ సమయాన్ని తిరిగి తీసుకురావాలి. ఇంత అవమానము అంటే రాజకీయాలలో విమర్శ ఒక పరిధి దాటి తనని మానసికంగా కవితక్క గారు కాబట్టి ఎదుర్కొన్నారు. ఒక్కొక్కసారి ఆ కామెంట్లు ఆ లిక్కర్ అని వాళ్ళు చేస్తున్న ఆరోపణలు చూసి ఎన్నోసార్లు మేమే కంటతడి పెట్టుకున్నాం, మాకే ఆమె ధైర్యం చెప్పి పంపించిండ్రు. కానీ చాలా మాటలు చాలా అవమానాలు పడ్డాం. ఈరోజు అల్టిమేట్గా క్లీన్ షీట్ వచ్చింది. మరి దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? చిలువలు పలువలుగా రాసిన అసత్యాలు రాసిన సోషల్ మీడియానే కానివ్వండి ఇప్పుడు శిక్ష ఎవరేస్తారు? ఇప్పుడు శిక్ష ఏది? కవితక్క గారి మీద గౌరవపదమైన ఎంపీ స్థానాలలో ఉన్న వాళ్ళు కూడా బీజేపీ ఎంపీలు కూడా ఇష్టానుసారంగా మాట్లాడారు. సరే ఇదంతా ఒకెత్తు అనుకుందాం, ఇదంతా వేరే పార్టీ వాళ్ళు చేసిండ్రు ఏదో అనుకుందాం. మా కష్టం ఏదో మేము పడ్డాం. 5.5 నెలల తర్వాత ఆమె జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమెను విశ్వసించినాం, ఆమెను నమ్మినాం, ఆమెతోనే ఉన్నాం. ఒక మేడే సందర్భంగా కవితక్క గారు ఏదో మాట్లాడినరు అని చెప్పేసి దాని మీద కుట్రలు స్టార్ట్ చేసిండ్రు. అదే బీఆర్ఎస్ భవన్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మాట్లాడలేదు. లెటర్ లీక్ చేసిండ్రు. 100 లెటర్లు రాసినా కూడా ఒక్కసారి ఈ లెటర్ని లీక్ చేసిండ్రు. ఈ లెటర్ని లీక్ చేసినా కూడా ఆ లెటర్ నేనే రాసినా, అవును నేను రాసిన లెటర్ అసలు ఎట్లా లీక్ అయింది అని మాట్లాడిండ్రు. ఇవన్నీ 14 సంవత్సరాలుగా ఒక ఆడబిడ్డ భూదేవికి ఉన్నంత ఓర్పుతోని సహనంతోని చాలా భరించింది. ఓటమిని కూడా నవ్వుతూ, అందరికీ తెలుసు, మీడియా కూడా కోడై కూసింది, అందరికీ తెలిసిన విషయమైనా కూడా ఓటమిని కూడా ఎవరిని నిందించకుండా అవును నా ఓటమికి కారణం నేనే వహిస్తున్నా అని చెప్పేసి మౌనంగా భరించిండ్రు. ఇన్ని భరించిన ఆడబిడ్డని కేసీఆర్ గారి మీద ఫస్ట్ నోటీస్ వస్తే ఈ తెలంగాణ జాగృతి స్పందించింది. ఈ తెలంగాణ జాగృతి ఇందిరా పార్క్ దగ్గర నిరసన వ్యక్తం చేసింది బీఆర్ఎస్ పార్టీ కన్నా ముందు. ఈ తెలంగాణ జాగృతి అధికారాన్ని ఆశించకుండా బీఆర్ఎస్ పార్టీకి మేము ఒక ఆత్మలాగా పనిచేసినాం. బీఆర్ఎస్ పార్టీ శరీరం అయితే మేమెప్పుడు అధికారాన్ని ఆశించలేదు. కవితక్క గారు ఎప్పుడు అధికారాన్ని ఆశించలేదు. ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి ఈ జాగృతి కండువా వేసుకున్నా, బీఆర్ఎస్ కండువా వేసుకున్నా కూడా మేము ప్రచారం చేసినాం. మరి అంతా బాగానే ఉంది. ఈరోజు అసెంబ్లీ ఎలక్షన్లలో అప్పటికి అక్కగారు అరెస్టే కాలేదు. మరి బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణము కవితక్క గారు లిక్కర్ కేసు అని ఎట్లా చెప్తారు? ఎట్లా ట్వీట్ చేస్తారు? మీరు అభినందిస్తూనే
మీరు మమ్మల్ని ఎత్తి పొడుస్తున్నారా? అంటే ఈ రోజు ఓటమి అనే ట్యాగ్ ని, మీ ఓటమికి కారణాలు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. ఆత్మపరిశీలన చేసుకుంటారు లేదా? ఆవిడ నిజంగానే కడిగిన ముచ్చులా బయటకు వచ్చారా? ఎందుకంటే ఇది లోకల్ కోర్టు కాబట్టి ఇంకా కేసు ఇంకా నడుస్తుంది కాబట్టి ఏం జరిగిందని మనం తర్వాత మాట్లాడతాం. సార్ బీఆర్ఎస్ వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుందాం. మేడం నమస్తే. మేడం మేడం అంటే ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు కాకుండా ఇప్పుడు ఈ ఆవిడ చెప్పి ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే